అందరికీ నమస్కారం. మామూలుగా సినిమాలలో చూస్తూ ఉంటాం ఇట్లాంటివి. కానీ వైసీపీ హయాంలో రియల్ లైఫ్‌లో కూడా కనపడ్డాయి. ఏ రకంగా? ఒక సర్వే నెంబర్‌లో ఒక ఇల్లు, ఒక ఫార్మ్ హౌస్, ఒక గుర్రాల కోట ఇక రకరకాలు ఉంటాయి. ఆ సర్వే నెంబర్‌కెళ్ళి చూస్తే అక్కడ ఏం కనపడదు. ఇప్పుడు ఐ థింక్ 661 అనుకుంటా సర్వే నెంబర్ ఏదో. అక్కడ ఇదిగో ఇవన్నీ ఉన్నాయ్యా అని ఉంది. తీరా వెళ్ళి చూస్తే అక్కడ అవేం లేవు. మరి ఎక్కడ ఉన్నాయంటే 904 ఎంతో సర్వే నెంబర్. అదేంటిదంటే చెరువు. ఇప్పుడు ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరెడ్డి ఆయన రోజు మార్నింగ్ వాక్కి వెళ్తూ ఉండేవాడు, అందరితో చాలా క్లోజ్గా ఉంటూ ఉండేవాడు. అసలు నిన్నట్టు ఓడించారు, అసలు నేనట్టు ఓడిపోయని చెప్పేసి అన్నాడు. ఎందుకు ఓడిపోయాడు ఏంటి అంటే ఈరోజు ఇదిగో బయటకు వచ్చాయి ప్రభుత్వ భూముల్ని కబ్జా. ఏకంగా అది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దాకా వెళ్ళింది ఆ ఇష్యూ. ఐ థింక్ తుప్పర్ చెందినటువంటి పరమేశ్వర్ ఎవరో ఒక అతను వేసాడు కేసు. ఏంటి? ఏకంగా పర్యావరణానికి విఘాతం కలిగిస్తూ ప్రభుత్వానికి చెందిన భూములని, అదేవిధంగా చెరువు భూముల్ని కూడా ఆక్యుపై చేసి, అదేంటే ఎంఆర్ఓల చేత ఎన్ఓసీలు తీసుకునో లేదంటే ఎంఆర్ఓల చేత ల్యాండ్ కరెక్ట్ ల్యాండ్ అని చెప్పి హడావుడి చేస్తూ వీళ్ళు చేసిన బాగోతాలు అన్నీ ఇన్ని కాదని చెప్పేసి కంప్లైంట్ చేశారు. అది కాస్త ప్రజెంట్ చీఫ్ సెక్రటరీ ఉన్న సాయి ప్రసాద్ ఆయన దాకా వచ్చింది. చూశారు. యుగేశ్వరి దేవి ఎంఆర్ఓ ఆమె పర్మిషన్లు ఇచ్చింది. ఆ పోనీ ఆమె ఇచ్చిన పర్మిషన్ అన్న ఎక్కడంటే ఒక సర్వే నెంబరు 904 ఎంత సర్వే నెంబరు. బట్ ఈయన ఉన్నది ఎక్కడ ఇవన్నీ అంటే 667 సర్వే నెంబర్లు. ఇవన్నీ ఏంట్రా అంటే అన్నీ లీగలే, పేపర్ మీద కరెక్ట్గా ఉంటాయి. బట్ గ్రౌండ్లోకి వెళ్ళి చెక్ చేస్తే ఎక్కడో సర్వే నెంబర్లో ఉండాల్సినవన్నీ ఇక్కడ ఉంటాయి. మొన్న ఆ మధ్య మీకు బాగా గుర్తుంటే ఈ జోగి రమేష్ వాళ్ళది అనుకుంటా సబ్జెక్ట్ కరెక్షన్ అగ్రిగోల్డ్ వాళ్ళ భూములు ఉండే అవి కూడా వీరికి చెందినటువంటిదేమో ఒక చోట ఉంది అని అంటే ఏదో చూపించారు. బట్ తీరా అది ఎక్కడ ఉంది అంటే క్రాస్ చెక్ చేస్తే మొత్తం అగ్రిగోల్డ్ దగ్గర కనపడుతుంది. అంటే ఒకే ఫార్మెట్ అన్నమాట. ఎవరు సైన్ చేశారంటే ఎంఆర్ఓ వాళ్ళు. సో ఆ కేసు స్టిల్ నడుస్తూనే ఉన్నట్టుకోండి. ఇప్పుడు నీలకంఠరెడ్డి ఒక అతను ఉన్నాడు, అతను కూడా ఎంఆర్ఓ. అతను ఏం చేశాడు? ఈయన కేతిరెడ్డి యొక్క తమ్ముడు భార్య ఎవరో ఆమె పేరు మీద ఒక ల్యాండ్ వెబ్ ల్యాండ్ లెక్కిచ్చారు. 2.42 ఎకరాలు ఎంతో. అది ఎక్కడదంటే అది అసైన్డ్ ల్యాండ్. అధికారంలో ఉన్నాం కదా అని ప్రకృతి సంపదను దోచేస్తూ, అధికారంలో ఉన్నాం కదని చెప్పేసి ఇల్లీగల్ని లీగల్ చేసుకుంటూ, అధికారంలో ఉన్నాం కదా ఇక మనల్ని ఎవడు అడుగుతాడు లేంటర్ అని చెప్పేసి అడ్డదిడ్డంగా దోచేస్తూ, అధికారంలో ఉన్నాం కదా మనం ఏం చెప్తా ఈ అమ్మవారు చేస్తారని చెప్పేసి వాళ్ళ చేత లేని పని చేపిస్తూ, చివరికి ఎంత దూరం వెళ్ళారంటే వీళ్ళు నిన్న కాగ్ రిపోర్ట్ ఇచ్చింది. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి అడుగడుని ఏ రకంగా అడ్డుపడ్డాడు, ఆ పోలవరం ప్రాజెక్టు నిర్వీర్యతను ఎలా చూశాడు చెప్పుకుంటూ పోతే దారుణం అసలు అదైతే రిపోర్ట్ అయితే. అంటే అన్ని పాపాలు వీళ్ళవి. ఏ కాడికి ప్రకృతిని దోచుకోవాలి, ఏ కాడికి సహజ వనరులను కొల్లగొట్టాలి, ఏ కాడికి ఎవరూ చేయని పనిని మనం చేయాలి, అది కూడా లీగల్ అన్నట్టుగా చూపించాలి. ఇల్లీగల్ అని కనిపిస్తుంది కదంటే చూడమ్మా సర్టిఫికెట్ లీగల్ అమ్మా. ఇప్పుడు ఏం చేశారు? ఆ ఇద్దరు అమ్మవారి వాళ్ళకి షోకేస్ నోటీసులు జారీ చేశారు. కేతిరెడ్డి కదా మరి కట్టిందంటే నోటీసులు ఇచ్చారు ఆయనకి. సో ఐ థింక్ 10 రోజులు ఏమో టైం ఇచ్చినట్టున్నారు. వీడియో కంటెంట్ మీకు అర్థమైందా? అసలు ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు ప్రజలకు మేలు చేయి, నీ అధికారాన్ని అడ్డు పెట్టుకొని నీకు నీ వాళ్ళకి దోచిపెట్టకూడదు. బట్ వైసీపీ చేసిందే అది. ఏది? ప్రజలకు కాదు. అధికారంలో ఉన్నామా, దోచుకున్నామా, దాచుకున్నామా, అదేమంటే అధికారులను వాడి ఇల్లీగల్ని లీగల్ చేసుకున్నామా, అదేమంటే ఎక్కడో ఉన్నదని ఇక్కడ చూపించామా, లేదు ఇక్కడ ఉన్నదని ఎక్కడో చూపించామా. ఎవరు అడుగుతారు? ఇవన్నీ డాక్యుమెంట్లో ఉన్నాయి. అంతెందుకండి, గతంలో మంత్రి చేశాడు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, అతని ల్యాండ్స్ కూడా మీరు తీసుకోండి. పవన్ కళ్యాణ్ వెళ్ళి ఏకంగా ఏరియల్ సర్వే లాగా మొత్తం చెక్ చేసి మొత్తం మ్యాపింగ్ అవన్నీ చెక్ చేసి చూస్తే ఏకంగా అడవిలో భూములు ఎవరి ఉంటాయి? ప్రభుత్వమే కదా, అటవీ శాఖ కదా. అక్కడ వేరే వాళ్ళకి భూములు ఉన్నాయి, వాళ్ళు మళ్ళీ వీళ్ళకి అమ్మారు, అన్ని డాక్యుమెంట్లో ఉంటాయి. మరి అక్కడ ఏం కనిపించిందంటే అంతకుముందు ఏముందో లేదు తెలీదు. ఇప్పుడు ఫామ్ హౌస్ ఉంది, వాళ్ళ సంబంధించిన చిన్న కోట, ఇంకా వ్యవసాయ భూములు ఇవ్వవు, కథ లెక్క. చెప్పాలంటే నాకే సిగ్గేస్తుందండి. ఇంత దారుణంగా ఎలా మోసం చేస్తారండి? సరే నోటీసులు ఇచ్చారు కదా, కేతిరెడ్డి ఏమైనా రెస్పాండ్ అవుతాడో చూద్దాం.
నీలకంఠారెడ్డి అండ్ యుగేశ్వరి దేవి ఎంఆర్ఓలు ఏమైనా రెస్పాండ్ అవుతుందో చూద్దాం. ఫైనల్గా వీళ్ళు గ్రీన్ ట్రిబ్యునల్కి నివేదిక ఏమని ఇస్తారో చూద్దాం. బట్ వైసీపీ చేసినంత నాకు తెలిసి భూమి మీద ఎవరు చేసి ఉండరు. ఆ రకంగా దోచుకున్నారు, దాచుకున్నారు.